పవన్ కళ్యాణ్ మీద పోతిన మహేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏదైతే తన పార్టీకి రాజీనామా చేయడం ఒక ఎత్తు, తను మాట్లాడినటువంటిది ఏది ఇంతవరకు పార్టీ నమ్ముకుంటే జరిగిందేంటి అంటూ నిలదీస్తూ వచ్చారు. పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ నట్టేట ముంచుతున్నారు పవన్ కళ్యాణ్, ప్రత్యేకించి యువతరాన్ని నాశనం చేస్తున్నారు అన్నటువంటి పాయింట్తో పాటుగా డబ్బులు తగలేసుకుని పార్టీ కోసం కష్టపడితే చివరికి తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టేస్తారా అన్నటువంటి విమర్శలతో పాటు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకసారి ఏంటి విందాం. మీరు కూడా జనసేన పార్టీని దేనికోసం పెట్టారు, ఎవరి కోసం పెట్టారు, ఎందుకోసం పెట్టారని రాష్ట్ర ప్రజలతో పాటు జనసేన పార్టీలో 40 లక్షల మంది క్రియాశీలక సభ్యులకు కూడా మీరు సమాధానం చెప్పాలి. పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసమో ప్రజల ప్రయోజనాల కోసమో కాదు, వ్యక్తిగత ప్రయోజనాలే చాలా ముఖ్యమని చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. దీని మీద నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా బయట పెడతా. ముఖ్యంగా మిమ్మల్ని కాపు సామాజిక వర్గాన్ని మీరు బలిస్తా ఉన్నారు సార్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, కాపు సామాజిక వర్గం వారు అమాయకులు, వారు మీరంటే పిచ్చి. మీరు ఏం చేసినా వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారనేటువంటి ఒక అవకాశవాదాన్ని తీసుకొని వాళ్ళని బలి చెయ్యొద్దు, కాపు యువతని నాశనం చెయ్యొద్దని మిమ్మల్ని నా కన్నీటితో అభ్యర్థిస్తున్నా. మీరు మా గొంతులు కోస్తుంటే నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది. మీరింకా మా గొంతులు కొయ్యడం ఆపాలి. దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నా, మీరు మా జీవితాలతో మా కుటుంబాలతో మిమ్మల్ని నిస్వార్థంగా నమ్మి ప్రయాణం చేసేటువంటి మా పెద్దన్నల్ని బలి చేయొద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. ఇది మెయిన్ పవన్ కళ్యాణ్ మీద ఫస్ట్ టైము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డం అన్నటువంటిది. ఇదివరకు పవన్ ఎవరినైనా విమర్శిస్తే విరుచుకుపడేటటువంటి వ్యక్తి కాస్త ఇప్పుడు తనే పవన్ మీద విరుచుకుపడ్డం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. అందులో రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నాం, వీర మహిళల పదవీకాలం ఎందుకు పొడిగించారు, జనసేన పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఎందుకు సీట్లు కేటాయించలేదు, టీడీపీ వారికి ఎందుకు సీట్లు ఇచ్చారు, పార్టీ శ్రేణులకు సమాధానం చెప్పాలి అంటూ కాపు సామాజిక వర్గాన్ని బలి చేయొద్దంటూ పిలుపునిస్తున్నారు. పచ్చ నోట్లు పడేస్తే అన్నీ మర్చిపోతారా, పవన్ తల్లిని దూషించిన సుజనా చౌదరికి ఏ విధంగా సీట్ ఇచ్చారు, రాజధాని ప్రాంత పరిధిలో జనసేన పార్టీని చంపేశారు, టీడీపీ జనసేనకి 10 స్థానాలు కుక్క బిస్కెట్లు పడేసిందా, బీజేపీ టీడీపీని సీట్లు సర్దుబాటు చేయమంది, జనసేన ఎందుకు సీట్లు ఇవ్వాలి, జనసేన పార్టీ పొత్తుకు జిత్తే సీట్లు ఎందుకు తగ్గించుకోవాలి, కృష్ణా గుంటూరు జిల్లాలో పోటీ చేయడానికి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా అంటూ నిలదీస్తూ వచ్చారు. పార్టీకి విధేయుడిగా ఉంటే నమ్మక ద్రోహం చేస్తారా, టీడీపీ జనసేన పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయి, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది, పశ్చిమ నియోజకవర్గం తెనాలి నియోజకవర్గంలో పార్టీ సర్వే చేసి గెలిచే పశ్చిమ నియోజకవర్గం సీట్ని ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది, త్యాగాలకు బీసీలు కావాలా, కమ్మ సామాజిక వర్గం పనికిరాదా, పశ్చిమ నియోజకవర్గం సీట్ని పెత్తందారులకు కాకుండా వేరే వారికి ఇచ్చుకుంటే సహకరించే వాళ్ళం అంటూ మాట్లాడారు. ఓవరాల్గా చూస్తే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళేటటువంటి లక్షణాలు కనబడుతున్నాయి, వెళ్తే తప్పేంటని కూడా నిలదీస్తూ వచ్చారు.